Hello Andarki, welcome back to our channel Lookout with Hanshi. It's Sunday morning around 10 a.m. and today I decided to shoot and show you all my cookware items anamata. Chaala mandi nannu links adugutu untaru and mee cookware collection చూపించండి అని చెప్పి కామెంట్స్ చేశారు కొంతమంది and direct ga DM కూడా చేశారు. So I decided to make a video and show you all my cookware and we will also discuss అసలు నాన్ స్టిక్ ఎందుకు వాడకూడదు, వాడితే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి. సో దిస్ వీడియో ఈజ్ బేసికలీ ఎవ్రీథింగ్ అబౌట్ ద కుక్వేర్ దట్ ఐ హ్యావ్ అండ్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ గో చెక్అవుట్. అండ్ ఒకవేళ ఇవ్వకపోతే అది నా దగ్గర లేదు అని అర్థం, ఐ మీన్ ఆ లింక్ లేదు అని అర్థం. ఫస్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద మ్యాట్స్ అనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసేసాను కదా అండ్ వీక్లీ రిచువల్ బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ చేంజ్ చేయడం. Okay, first we'll start with the stainless utensils whatever I have. So నా దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ ఎక్కువేం లేదు, బట్ విల్ స్టార్ట్ విత్ దిస్ ఇండస్ వ్యాలీ. సో ఇది వచ్చేసి ఏంటంటే మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ ఏదైనా పాస్తా ఆర్ ఎల్ స్వీట్ చేయడానికి ఇది ఎక్కువ వాడతాను అనమాట. దీనికి ఏంటంటే హ్యాండిల్స్కి ఇలా సిలికాన్ గ్రిప్ వచ్చింది కాబట్టి అది వేడిగా ఉన్నా కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ చాలా స్టైలిష్గా యూనిక్గా ఉంటుంది అనమాట. ఈ మోడల్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కడాయి ఏంటంటే ట్రైప్లే కడాయి అనమాట. అంటే 5 layers ఆఫ్ కోటింగ్ ఉంటుంది దీనిలో. ఇది తొందరగా అడుగంటడం కానీ అలా అవ్వదు. సో బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిస్తో ఏంటంటే మనం కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తే అంటే దానిలో ఇంగ్రీడియంట్స్ వేస్తే అడుగంటే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఇది నా రీసెంట్ పర్చేస్ అండ్ మేము ఇది ఆల్మోస్ట్ ఎవ్రీడే యూజ్ లాగా యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ఫ్రమ్ ప్రెస్టీజ్. ఇది నా కిచెన్లో ఆల్మోస్ట్ 3 years నుంచి ఉంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్ అని చెప్పాలి. ఇది చాలా హెవీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట, చాలా డ్యూరబుల్ కూడా. దీనికి కూడా సేమ్ సిలికాన్ హ్యాండిల్స్ వచ్చాయి. ఇది నేను డైరెక్ట్గా స్టోర్లోంచి తీసుకున్నాను. ఒకవేళ లింక్ ఉంటే దొరికితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఖచ్చితంగా పెడతాను. ఐ థింక్ దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 1200 or 1300, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్. గ్రేవీస్కి అయితే ఎక్కువ వాడతాం దీన్ని చేయడానికి, చాలా బాగా వస్తుంది అండ్ అడుగంటే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ హెవీనెస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్. ఇది బేసిక్గా అగైన్ బాయిలింగ్కి ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఇది ఐకియా నుంచి తీసుకున్నా అండ్ ఇది పెద్దగా హెవీ వెయిట్ ఉండదు, ఇందులో కుక్ చేయడానికి కూడా అంత పనికిరాదనమాట. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, చాలా తొందరగా అడుగంటుతుంది. బట్ బాయిలింగ్కి అండ్ ఈజీగా వాష్ చేసుకోవడానికి అంటే అది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కాపర్ బాటంతో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది బయట కాపర్ కోటింగ్ ఉండి లోపలంతా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. ఇది ఎక్కువ మేము ఏంటంటే అండ్ ఇది కూడా గిన్నె చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా స్టెయిన్లెస్ స్టీల్ పర్చేస్ చేసేటప్పుడు హెవీగా ఉన్నవి తీసుకోండి అండ్ ట్రైప్లే 5 layers ఆఫ్ కోటింగ్ ఉన్నవి తీసుకున్నారంటే అవి అడుగంటకుండా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి కుక్ చేస్తే అడుగంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఆ కాపర్ది ఎక్కువ నేను సాంబార్ పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాను. హియర్ కంప్లీట్స్ ద స్టెయిన్లెస్ స్టీల్ కలెక్షన్ దట్ ఐ హ్యావ్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు మై మోస్ట్ ఫేవరెట్ కలెక్షన్ దట్ ఈస్ నాన్ స్టిక్ కడాయిస్. ఓకే, ఇప్పుడు ఈ నాన్ స్టిక్ కడాయిస్ మీద ప్రెజెంట్ జనరేషన్లో ప్రెజెంట్ ఉన్న వరల్డ్లో చాలా అంటే చాలా నెగిటివిటీ ఉంది. నాన్ స్టిక్ కుక్వేర్ ఆర్ సో టాక్సిక్ టు యువర్ హెల్త్. అవి దానిలో తింటే వండుకుంటే ఏమంటారు క్యాన్సర్స్ వస్తాయి, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, అది ఇది అని చెప్పి. బట్ ఐ ఫీల్ దేనిలో అయినా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేవి చాలా ఉంటాయి. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద నాన్ స్టిక్ కుక్వేర్ అనమాట. సో ఇందులో వండినప్పుడు ఆయిల్ అనేది చాలా అంటే చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ అడుగు అంటుకోకుండా నీట్గా చాలా క్విక్గా వంట అయిపోతుంది. అండ్ అడుగు
అయిపోదు కాబట్టి దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ కడాయిస్. ఈ 2 కడాయిల గురించి నాకు వీడియో పెట్టిన ప్రతిసారి ఏదో ఒక లింక్ పెట్టమని కమెంటో లేకపోతే డిఎంఓ వస్తూ ఉంటుంది. ఈ 2 కడాయిస్ నేను యాక్చువల్గా ప్రెస్టేజ్ స్టోర్ నుంచి తీసుకున్నానండి, డైరెక్ట్గా, ఆన్లైన్లో కాదు. ఆన్లైన్లో అసలు ఈ మోడల్ అవైలబుల్గా లేదు. నేను చాలాసార్లు లింక్ ఇవ్వడానికి ట్రై చేశాను. సో మాకు ఇంటి దగ్గరలోనే ఒక ప్రెస్టేజ్ స్టోర్ ఉందన్నమాట. ఆ అంకుల్ ఏంటంటే, స్టోర్ అంకుల్ ఎవ్రీ దివాళీ దసరాకి ఆఫర్స్ పెడుతూ ఉంటారు. నేను అప్పుడు వెళ్ళి ఏదో ఒకటి కొంటూ ఉంటాను అనమాట. సో అది ఈ 2 కడాయిల స్టోరీ. దానికైతే లింక్ లేదు, ఐఎమ్ సో సారీ. ఓకే, ఇది వచ్చేసి సిరామిక్ కోటింగ్తో ఉందన్నమాట. ఇది సిరామిక్ కోటింగ్ ఫ్రమ్ ఎ బ్రాండ్ కాల్డ్ సాల్ఫ్రెడ్. సో ఇది కూడా చాలా బాగుంటుంది, అస్సలు అడుగు అంటుకోదు. చాలా తక్కువ ఆయిల్తో దీనిలో కుకింగ్ చేసేయచ్చు. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అది స్టీల్, సో అవి కాలుతాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ ఎ బ్రాండ్ కాల్డ్ సొలిమో. ఇది కూడా సెరామిక్ కోటింగ్తో ఉంది. దీని హ్యాండిల్స్ కొంచెం డిసడ్వాంటేజ్, ఇవి కూడా కాలుతాయి అనమాట హెవీ హీట్ ఉంటే. అండ్ ఈ నాన్ స్టిక్ కుక్వేర్లో ఎందులో అయినా సరే మీరు గరిటలు చెక్కవి అంటే వుడెన్వి స్టీల్వి కాకుండా సిలికాన్ పెడితే దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆపం అనమాట, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆఫ్ మైన్. మా అమ్మాయి స్పూన్తో 2 గీతలు పెట్టేసింది అన్ఫార్చునేట్లీ. ఇందులో ఆపం ఒడియాలు ఇలా చిన్న చిన్నగా వేపుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు నాన్ స్టిక్ ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు వాడకూడదు అంటే, ఇలా బాండి అయిపోయింది, దాని మీద కోటింగ్ పోయింది అన్న వాటితో వాడకూడదు అనమాట. ఓకే, బికాజ్ సో మన నాన్ స్టిక్ కుక్వేర్కి 2 ఐటమ్స్ యూస్ చేస్తారు వాటిని తయారు చేసేటప్పుడు. ఒక్కటి వచ్చేసి PTFE, ఇంకొకటి వచ్చేసి PFOA. సో ఇదేంటంటే ఫ్లూరోథిల్ యాసిడ్ అని ఒకటి, ఇంకొకటి ఏంటంటే పర్ఫ్లూరోసిక్ యాసిడ్ అని ఇంకొకటి ఉంటుందన్నమాట. సో హౌఎవర్ దీస్ ఆర్ ఓకే, గుడ్ ఫర్ యువర్ హెల్త్. బట్ ఈ PFOA అనే సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ మోస్ట్లీ యూస్డ్ ఫర్ నాన్ స్టిక్ కుక్వేర్ అండ్ ఇట్స్ జనరలీ కన్సిడర్డ్ యాజ్ సేఫ్ అండర్ నార్మల్ కుకింగ్ కండిషన్స్. అంటే మీరు హెవీగా ఏమంటారంటే ఫ్లేమ్ పెట్టేసి హెవీ బాయిలింగ్ చేసేస్తున్నారు అంటే దెన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ యునో సబ్స్టెన్స్ అంతా అందులో కలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ మన ఇండియన్ కుకింగ్కి, మనం రోజు వాడుకునే వంటలకి, చిన్న చిన్న వంటలకి నాన్ స్టిక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ ఎప్పుడైతే ఆ కోటింగ్ పీల్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు ఆ నాన్ స్టిక్ కుక్వేర్ని ఆపేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే అందులో ఉండే మైక్రో పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్వి, అవి ఫుడ్లో ఎక్కువ కలిసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి అందుకని వాటిని కోటింగ్ పోతున్నప్పుడే తీసేసేయాలి. అండ్ నాన్ స్టిక్ ప్యాన్స్ డ్యూరబుల్గా ఉండాలి అంటే అందులో సిలికాన్ స్పాచులాస్ వాడితేనే బెస్ట్ అనమాట. మీరు నమ్ముతారా లేదో, నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ని ఈజీగా 3 to 4 years యూజ్ చేస్తాను. అండ్ ఈ రోజు కాదు నేను మొదలుపెట్టింది నాన్ స్టిక్ ప్యాన్ వాడడానికి, మా అమ్మ తరం నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక 11 to 15 years నుంచి నాన్ స్టిక్ వచ్చిన కొత్తలోంచి మేము అది వాడడం స్టార్ట్ చేసామన్నమాట. నాది మా అమ్మది ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కుక్వేర్ ఏంటి అంటే నాన్ స్టిక్ కుక్వేర్ అనే చెప్పుకుంటాము. మీరే ఆలోచించండి, ఒకవేళ ఇది హెల్త్కి ఇంత టాక్సిక్ అయితే జనాలు చెప్తున్నట్టు, అసలు మార్కెట్లో దాన్ని ఎందుకు గవర్నమెంట్ కానీ వరల్డ్ కానీ ప్రమోట్ చేసి అమ్ముతారు? ఎందుకు ఇన్ని స్టోర్స్ ఉంటాయి, రోజు రోజుకి ఎందుకు ఇన్ని మోడల్స్లో తయారు చేస్తూ ఉంటారు కదా? సో ఎవ్రీ ఐటమ్ హ్యాస్ ఎ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ నా సాసేజ్ ప్యాన్స్, దాని దోశ ప్యాన్స్ అండ్ తవాస్ అనమాట. సో ఇది నా తవా కలెక్షన్. ఇది కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ స్టిక్. అండ్ ఈ ప్యాన్ ఏదైతే ఉందో నేను ఆమ్లెట్ వేయడానికి యూస్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ప్రెస్టేజ్ అనమాట. ప్రెస్టేజ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. ఐ డోంట్ నో, మరి నా మెయింటెనెన్స్కో దేనికో తెలీదు, ఇది కొంచెం లాంగ్ లాస్టింగ్గా అనిపిస్తుంది నాకు. సో ఇందులో నాకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ తవాస్ ఉన్నాయన్నమాట. ఒకటి శాండ్విచ్ మేక్ చేయడానికి, ఇంకొకటి చిన్న చిన్న ఊతప్పలాగా వేసుకోవడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి, చపాతీ చేయడానికి. అండ్ దోశ ప్యాన్ ఈజ్ ఫ్రమ్ శరత్ సిటీ మాల్ కిచెన్ హబ్లో తీసుకున్నాను. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రెషర్ కుక్కర్స్ నౌ. స్టెయిన్లెస్ స్టీల్లో ప్రెషర్ కుక్కర్ నా దగ్గర ఉంది అంటే ఈ బుజ్జి బటర్ఫ్లై ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇదైతే మాకు ఎవ్రీ డే యూజ్లో ఉంటుంది, ప్రతిరోజు ఆర్ ప్రతి పూట మేము దీన్ని యూజ్ చేస్తాం చిన్న చిన్నగా కుక్ చేసుకోవడానికి, బాయిల్ చేసుకోవడానికి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ప్రెస్టేజ్. ఇది ఏంటంటే 2 liters అనుకుంటా, ఇది 2 liters. ఇదేంటంటే అల్యూమినియమే, బట్ ఇట్ హ్యాస్ గాట్ దట్ రెడ్
పెయింట్ విచ్ ఈస్ సో క్యూట్. అందుకని దీన్ని వదలలేకపోతున్నాం. అల్యూమినియం వాడకూడదు ఐ నో, బట్ దీని క్యూట్నెస్ కోసం దాన్ని అలా ఉంచేసామన్నమాట, తీసేయడానికి మనసొప్పక. సో దీస్ ఆర్ ద 2 things. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ప్రెస్టీజ్ డ్యూలెక్స్ అనుకుంటా. ఇది కూడా నేను ఆల్మోస్ట్ 5 years నుంచి యూజ్ చేస్తున్నాను ఈ ప్రెషర్ కుక్కర్. బ్లాక్ మెటల్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఒక్క రిపేర్ కూడా, గ్యాస్ కట్ పోవడం అని చెప్పి, దాని దగ్గర ప్రెషర్ విజిల్స్ పోవడం అని చెప్పి ఏమీ అవ్వలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ పీజియన్. ఇదేంటంటే కాంబో సెట్ అనమాట. ఇందులో 5 liters + 2 liters కుక్కర్ వస్తుంది, 2-in-1 లిడ్ వస్తుంది. అండ్ ఆల్సో మనం కుక్ చేసుకోవడానికి ఇలా గ్లాస్ లిడ్ కూడా ఒకటి వస్తుంది అనమాట. అండ్ ఇది కాకుండా మనం అన్నం వార్చుకోవడం అంటారు కదా, అలా కూడా ఒక లిడ్ వచ్చింది. బట్ నేను అది యూజ్ చేయట్లేదని చెప్పి పైన పెట్టేశాను అనమాట. మేబీ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నా. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 2300 or so. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ ద బెస్ట్ పర్చేస్ దట్ ఐ మేడ్ అని చెప్పి. సో మా ఇంట్లో ప్రెషర్ కుక్కర్స్ అనేవి తక్కువే, ఎందుకంటే వీఆర్ ఎ సింపుల్ ఫ్యామిలీ ఆఫ్ 3. సో మేము డైలీ యూస్ చేసేవి హార్డ్లీ 2 or 3 కుక్కర్స్ ఉంటాయి అనమాట. బట్ ఎక్కువ జనాలు వస్తే మటుకు మా ఇంట్లో 5 liters 10 liters కుక్కర్స్ కూడా ఉన్నాయి. బట్ అవి అల్యూమినియం, ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తాం కాబట్టి అవి పైన పెట్టేస్తాను అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ ఐ ఆర్గనైజ్ ఆల్ మై కుక్వేర్. ఈ వీడియోలో నా ఆర్గనైజేషన్తో పాటు నా కుక్వేర్ కలెక్షన్ కూడా అంతా మీకు చూపించేశాను. సో దిస్ ఈస్ ద story about my cookware collection and organizing too. సో బై ద టైమ్ నేను ఈ వీడియో షూట్ చేసి అంతా చేసేసరికి 12 అయిపోయింది అనమాట. అండ్ సిన్స్ ఇట్స్ సండే, అత్తమ్మ అండ్ మోహన్ కొన్ని వెడ్డింగ్స్కి సంబంధించిన రిసెప్షన్ పార్టీస్ అలా ఉంటే వెళ్ళారు లంచ్కి. I ordered spinach, lemon, curd, and paneer. Yes. సో నేను లిక్షిత ఈరోజు వెళ్ళలేదన్నమాట, బికాజ్ వీఆర్ సో టైర్డ్ అండ్ వీ వాంటెడ్ టు స్పెండ్ ఎట్ హోమ్. సో నా ఫ్రెండ్ వస్తుంది ఈరోజు లంచ్కి. సో దానికోసం నేను లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. అండ్ ఐ మేడ్ లిక్షిత బిజీ విత్ ద టీవీ అండ్ ద రైమ్స్ అండ్ ఐ స్టార్టెడ్ కుకింగ్. అండ్ నా ఫ్రెండ్ బ్రాహ్మిన్ అనమాట. షీ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ నాన్ వెజ్. సో ఐ హ్యావ్ టు కుక్ ఫర్ హర్ ఎట్ ఎనీ కాస్ట్ బికాస్ షీ లైక్స్ మై కుకింగ్ సో మచ్. సో దానికోసం అని చెప్పి ఈరోజు పాలక్ రైస్ చేస్తున్నాను విత్ టొమాటో పన్నీర్. మళ్ళీ యాడ్ వచ్చిందా? ఓకే. సో ఫస్ట్లీ టొమాటో పన్నీర్కి టొమాటోస్ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇనీషియల్గా నేను బాయిల్ చేసేదాన్ని కాదు, బట్ అత్తమ్మ చెప్పారు బాయిల్ చేసింది పేస్ట్ చేసి కర్రీలో వేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది అని చెప్పి. ఐ ఆల్సో స్టార్టెడ్ చాపింగ్ ఫ్యూ వెజిటేబుల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్.
she's here. Meet my friend Bindu. Hi. How are you? After a long time, very, very long time. ఇప్పుడు నేను ఇంకా రైమ్స్ చూడు బాగుంటది అని అండ్ సిన్స్ వీ మెట్ ఫర్ ఆఫ్టర్ అ వెరీ 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 లాంగ్ టైమ్ మేము ఫస్ట్ రాగానే కాసేపు సోది మాట్లాడుకున్నాం అనమాట. హౌ ఈస్ యర్ లైఫ్, హౌ ఈస్ మై లైఫ్, హౌ ఈస్ ఇట్ గోయింగ్ విత్ కిడ్స్, అండ్ షీ ఈస్ నాట్ మ్యారీడ్, సో హౌ ఈస్ ఇట్ గోయింగ్ విత్ మై కిడ్ అని. సో ఇలా కొంచెం సేపు మాట్లాడుకుని టైం స్పెండ్ చేసిన తర్వాత ఐ వాజ్ బ్యాక్ టు ద కిచెన్ టు ప్రిపేర్ హర్ లంచ్. సో పాలక్ రైస్ మీ అందరికీ తెలిసిందే. పాలకూరని మంచిగా ఇలా పేస్ట్ చేసి బిర్యానీ మసాలా అంతా అందులో వేసి వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత పాలకూర కూడా పచ్చివాసన వదిలేసిన తర్వాత అందులో బియ్యం వేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అన్నమాట. అండ్ టొమాటో పనీర్ ఈజ్ సిమిలర్ టు టొమాటో చికెన్ అనమాట. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆనియన్స్, చిల్లీస్ అండ్ టొమాటోస్ బాయిల్ చేసుకున్నాం కదా, దాని పేస్ట్ యాడ్ చేసి అన్ని మసాలాస్ యాడ్ చేసుకోవాలి. లైక్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అండ్ పన్నీర్ అండ్ వాటర్ వేసి దాన్ని ఒక 5 to 10 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఆ పన్నీర్ స్మూత్ అయ్యే వరకు, ఎందుకంటే టొమాటో ఆల్రెడీ బాయిల్డ్ ఉంది కాబట్టి. సో ఈ కర్రీ జస్ట్ ఇట్ టేక్స్ 10 minutes ఆఫ్ టైమ్, బట్ టేస్ట్స్ వెరీ 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 డెలిషియస్ అనమాట. ఐ డెంట్ వాంట్ టు స్ట్రెస్ మై సెల్ఫ్ ఆన్ కుకింగ్, ఎందుకంటే నేను నా ఫ్రెండ్తో టైం స్పెండ్ చేద్దాం డే అంతా పీస్ఫుల్గా అనుకున్నా. రాదర్ ఆర్డరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫుడ్, కుకింగ్ సింపుల్గా చేసి నా చేతి వంట పెడితే దట్ ఫీల్స్ డిఫరెంట్ కదా. యా, అండ్ ఐ ఆల్సో మేడ్ రైతా టు గో విత్ ఇట్. Everybody wanted, hostel na sare, everybody needs a job. Monthly, great job. అరే క్యావా, నేను లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు బైక్ మీద ఒక చిన్న పిల్లగాడు గవర్నమెంట్ స్కూల్ నుంచి రిటర్న్. అండ్ ద లంచ్ ఈజ్ రెడీ విత్ ఇన్ నో టైమ్. ఈ రెండు కుక్ చేయడానికి మనకి హార్డ్లీ హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టదు అనమాట. అండ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ హియర్ ఈస్ ద హరాబరా ప్లేట్ ఫర్ మై హరాబరా గర్ల్. And since it's Sunday and I crave for non-veg so well, so I don't want to disappoint myself to food anamata. Andukani nenu chicken pulav, chicken 65 pulav order చేసుకున్నాను. And it was a great lunch time with my friend, and she was there till evening around 7 o'clock వరకు అనమాట. And I didn't feel like vlogging because we wanted to discuss, have some our time with ourselves. So ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all on the next video really very soon. Thanks for watching till the end. Bye bye.